వెల్కమ్ టు తెలంగాణ ఉద్యమ చరిత్ర ఆన్లైన్ క్లాసెస్. మనం ఈరోజు ఏ టాపిక్ను డిస్కస్ చేస్తున్నాము అంటే ఈ యొక్క తెలంగాణ పరిరక్షణల కోసం ఒకరు, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం మరొకరు పోరాట చేస్తున్నటువంటి సందర్భం. మరి ఈ క్రమంలో ఎలాంటి వ్యవస్థలు అంటే ఎలాంటి ఆర్గనైజేషన్లు ఏర్పాటైనవి అనే ముచ్చట్ను కూడా మనం ఒకసారి చూద్దాం. దాంట్లో భాగంగానే ఈరోజు 1969 జనవరి 12వ తేదీన ఏమంటున్నామండి, 1969 జనవరి 12వ తేదీన మల్లికార్జున్ గారు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి పరిషత్ యొక్క ప్రధాన కార్యదర్శి, ఉస్మానియా మెడికల్ కాలేజ్ స్టూడెంట్ యూనియన్ యొక్క ప్రెసిడెంట్ గారు. ఈయన దేనిని ఏర్పాటు చేసినాడు 1969 జనవరి 12 తారీఖు నాడు అంటే ఈయన ఏర్పాటు చేసినటువంటి ఆర్గనైజేషన్ తెలంగాణ విద్యార్థి కార్యాచరణ సమితిని ఏర్పాటు చేసినాడు. దేన్ని ఏర్పాటు చేసినాడు అంటామంటే తెలంగాణ విద్యార్థి కార్యాచరణ సమితి అనేది ఏర్పాటు అవ్వడం జరిగింది అంటున్నా. దేన్ని ఏర్పాటు చేసినమ్మా? తెలంగాణ విద్యార్థి కార్యాచరణ సమితి అనేది ఏర్పాటు అవ్వడం జరిగింది అంటున్నా. మరి ఈ తెలంగాణ విద్యార్థి కార్యాచరణ సమితి స్థాపకుడిగా మనం ఎవరిని పేర్కొంటాం? దీని యొక్క స్థాపకుడు ఎవరు అంటే చూడండి, దీని యొక్క స్థాపకుడు ఎవరు అంటే ఆయన పేరు ఏదో పేరు ఉంటుంది కదండి, మల్లికార్జున్ గారు. దీని యొక్క స్థాపకుడు ఎవరంటామండి? మల్లికార్జున్ గారు దీని యొక్క స్థాపకుడు అని చెప్తున్నాం. ఓకే, దీని యొక్క లక్ష్యం ఏమిటి? ఓకే, దీని యొక్క స్థాపకుడు మల్లికార్జున్ అని చెప్పినాం కదా, రైట్. దీని యొక్క స్థాపకుడిగా మనం ఎవరిని పేర్కొంటున్నాం అన్నప్పుడు చూడండి, దీని యొక్క స్థాపకుడిగా మనం ఎవరిని పేర్కొంటున్నాం అంటే రైట్ మల్లికార్జున్. దీని యొక్క ఉద్దేశం ఏమిటి? దీని యొక్క ఉద్దేశం ఏమిటి అంటే ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటే లక్ష్యం. ఏమంటున్నామంటే ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు లక్ష్యంగా దీనిని ఏర్పాటు చేయడం జరిగింది. మరి దీన్ని ఏర్పాటు చేసినటువంటి వ్యక్తులు ఎవరు అన్నప్పుడు మల్లికార్జున్ గారు. మరి దీని యొక్క ఉద్యమ కేంద్రంగా దీన్ని తీసుకున్నాం అన్నప్పుడు నిజాం కళాశాల. ఏమంటామండి? నిజాం కళాశాల దీని యొక్క ఉద్యమ కేంద్రం. సార్ మరి నిజాం కళాశాల ఎక్కడ ఉన్నది అంటే ఇది బషీర్బాగ్లోని ఎల్బీ స్టేడియంకి అపోజిట్లా మనకు నిజాం కళాశాల అనేది కనిపిస్తుంది. అక్కడనే దీని యొక్క ఉద్యమ కేంద్రంగా దాన్ని మనం డిసైడ్ చేయడం జరిగింది. దేని యొక్క ఉద్యమ కేంద్రం అంటున్నా? నిజాం కళాశాల యొక్క ఉద్యమ కేంద్రంగా దీన్ని మనము పేర్కొనడం జరుగుతుంది అంటున్నాం. ఓకే, రైట్. ఇకపోతే నెక్స్ట్ ఏమంటున్నామంటే మరి ఈ తెలంగాణ విద్యార్థి కార్యాచరణ సంఘం యొక్క ఉద్యమ కేంద్రం నిజాం కళాశాల. మరి దీని యొక్క స్థాపన లక్ష్యం ఏంటిది అంటే ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కోసం. కాబట్టి వీళ్ళను ఏమని పిలుస్తున్నారు అంటే ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాటం చేసినారు కాబట్టి వీరిని ఏమన్నారు అంటే ప్రత్యేక వాదులు అని చెప్పి పిలవడం జరిగింది. ఏమన్నారండి? దీన్నే ప్రత్యేకవాదులు అని చెప్పి పిలిచినారు. నెక్స్ట్ మరి వీళ్ళని ఏమంటారు అంటే సఫరేటిస్టులు అని చెప్పి పిలుస్తారు. ఏమంటారండి? వీళ్ళనే సఫరేటిస్టులు అని చెప్పి పిలుస్తారు. ఎవరిని సపరేటిస్టులు అని చెప్పి పిలుస్తారు? ఈ యొక్క ప్రత్యేకవాదులని మనం సపరేటిస్టులు అని చెప్పి కూడా మనం పిలుస్తూ ఉన్నాం. ఓకే, నెక్స్ట్గా పోతే మరొక ఆర్గనైజేషన్ 12th జనవరి రోజున ఏర్పాటైంది. దాని పేరే తెలంగాణ పరిరక్షణల సమితి అంటున్నా.
దాని పేరు ఏమంటున్నామండి? తెలంగాణ పరిరక్షణల సమితి అని చెప్పి పిలుస్తున్నాం. ఏమంటున్నాం సార్? తెలంగాణ పరిరక్షణల సమితి అని చెప్పి పిలుస్తున్నాం. మరి ఈ తెలంగాణ పరిరక్షణల సమితి ఎప్పుడు ఏర్పాటైంది? జనవరి 12 తారీఖు నాడు. దీని యొక్క స్థాపకుడిగా మనము ఎవరిని పేర్కొంటున్నాం? దీని యొక్క స్థాపకుడిగా మనం ఎవరిని పేర్కొంటున్నాం? దీని యొక్క స్థాపకుడు అంటే వెంకట్రామరెడ్డి గారు దీని యొక్క స్థాపకుడు అని చెప్తున్నా. ఎవరంటున్నామండి? వెంకట్రామిరెడ్డి గారు దీని యొక్క స్థాపకుడు అని చెప్తున్నా. ఓకే, దీని యొక్క లక్ష్యం ఏమిటి? దీని యొక్క లక్ష్యం ఏమిటి? దీని యొక్క లక్ష్యం అదే ఉద్దేశం బై. దీని యొక్క ఉద్దేశము ఏమిటి అని చెప్పి పిలుస్తున్నాం. దీని యొక్క ఉద్దేశం ఏమిటి అంటే ఈ యొక్క తెలంగాణ పరిరక్షణలను అమలు చేయాలి. తెలంగాణ పరిరక్షణను అమలు చేయాలి అనే డిమాండ్ తోటి ఈ యొక్క ఆర్గనైజేషన్ అనేది ఏర్పాటైంది. అందుకే దీనికి గల మరొక పేరు ఏం పేరు అంటే దీన్నే ఏమంటారు అంటే తెలంగాణ పరిరక్షణల సమితి అంటారు. దీనికి గల మరొక పేరు ఏమిటి అంటే వీళ్ళనే ఏమని పిలుస్తారు అంటే సేఫ్ గార్డ్స్ అని చెప్పి పిలుస్తారు. వీళ్ళనే ఏమంటారు అంటామండి? సేఫ్ గార్డ్స్, లేదా వీరినే ఏమంటారు అంటే పరిరక్షణ వాదులు అని చెప్పి పిలుస్తాం. వీరిని ఏమంటామండి? పరిరక్షణ వాదులు లేదా సేఫ్ గార్డ్స్ అని చెప్పి కూడా పిలవడం జరుగుతుంది అని చెప్తున్నాం. ఓకే, మరి వీరి యొక్క ఉద్యమ కేంద్రం ఏమిటి అంటే కోటి వివేకవర్ధిని కళాశాల. వివేకవర్ధిని కళాశాల ఎక్కడుందమ్మా? వివేకవర్ధిని కళాశాల కోటిలో ఉంటుంది. ఆ కోటి వివేకవర్ధిని కళాశాలనే వీరి యొక్క ఉద్యమ కేంద్రము అని చెప్తున్నాం. ఏమిటి అంటున్నా? కోటి వివేకవర్ధిని కళాశాల వీరి యొక్క ఉద్యమ కేంద్రం. వీళ్ళేమో హక్కుల సాధన కోసం పోరాటం చేస్తారు, మల్లన్ననేమో ఈ యొక్క అధికారాల స్థాపన కోసం పోరాటం చేస్తాడు. ఇలా వీరి యొక్క ఉద్యమ కేంద్రం వివేకవర్ధిని కళాశాల కోటి, వారి యొక్క ఉద్యమ కేంద్రం నిజాం కళాశాల బషీర్బాగ్ అని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. ఈ విధంగా వీళ్ళిద్దరి మధ్య ఒక సిద్ధాంతపరమైనటువంటి విభేదాలు ఏర్పడి జనవరి 12 తారీఖు నాడు ఈ రెండు ఆర్గనైజేషన్లు అనేటివి ఏర్పాటు అవ్వడం జరిగినది అని చెప్పి కూడా నేను తెలియజేస్తూ ఉన్నాం. ఓకేనా? మరి ఇదే జనవరి 12 తారీఖు నాడు తెలంగాణ ప్రాంత వ్యాప్తంగా జరిగినటువంటి సంఘటనలు ఏమైనా ఉన్నాయా అంటే ఒక్కసారి చెప్తాను చూడండి. జనవరి 12 తారీఖు నాడు రెండు ఆర్గనైజేషన్లు వచ్చినాయి. తెలంగాణ పరిరక్షణల సమితి ఒకటి, తెలంగాణ విద్యార్థి కార్యాచరణ సంఘం ఒకటి. నెక్స్ట్ ఇదే జనవరి 12 తారీఖు నాడు ఆంధ్ర ప్రాంతంలో నుండి కొవ్వూరు విజయవాడ నుంచి వస్తున్నటువంటి బస్సులను విద్యార్థులు నిలిపివేయడం జరిగింది. ఇక్కడ రాస్తున్న చూడండి, జనవరి 12 రోజు జరిగినటువంటి సంఘటనలు. ఆంధ్ర ప్రాంతం నుంచి వస్తున్నటువంటి బస్సులను ఆంధ్ర ప్రాంతం నుండి వస్తున్న బస్సులను నిలిపివేశారు. ఏమంటున్నామండి? ఆంధ్ర ప్రాంతం నుండి వస్తున్న బస్సులను నిలిపివేయడం జరిగినది అంటున్నాం. ఎక్కడి నుంచి వస్తున్న బస్సులను? ఆంధ్ర ప్రాంతం నుంచి వస్తున్నటువంటి బస్సులను నిలిపివేశారు అని చెప్తున్నాం. సరే, ఎక్కడి నుంచి వస్తున్నటువంటి బస్సులను నిలిపేశారు? ఆంధ్ర ప్రాంతం నుంచి వస్తున్నటువంటి బస్సులను నిలిపివేయడం జరిగినది అని చెప్తున్నాం. ప్రధానంగా కొవ్వూరు నుండి కానీ విజయవాడ నుండి కానీ వచ్చేటువంటి బస్సులను వీళ్ళు ఆపేశారు. కొవ్వూరు విజయవాడ ప్రాంతాల నుండి వచ్చేటువంటి బస్సులను వీళ్ళు ఏం చేసిర్రు అంటున్నా? నిలిపివేశారు అని చెప్తున్నాం.
ఎవరు నిలిపివేశారు అని చెప్తున్నా, ఇక వీళ్ళే నిలిపివేయడం జరిగినది అని చెప్తున్నా. రైట్, ఎవరు నిలిపివేశారు అని చెప్తున్నామండి? ఈ యొక్క ఆంధ్ర ప్రాంత వాస్తవ్యులు వీటిని, అంటే ఆంధ్ర ప్రాంతం నుంచి వస్తున్నటువంటి బస్సులను ఈ తెలంగాణ ప్రాంత వాసులు నిలిపివేయడం జరిగినది అని చెప్పి నేను మాట్లాడుతున్నా. రైట్గా పోతే, పాల్వంచ కేంద్రంగా నివసిస్తున్నటువంటి ఆంధ్ర ఉద్యోగులను వ్యతిరేకిస్తూ వాళ్ళ ఇళ్లల్లోకి నీటి పైప్ లైన్లు ఉంటే ఆ పైప్ లైన్లను ధ్వంసం చేశారు. ఓకేనా, అర్థమైందా నేను చెప్పేది? పాల్వంచల కొంతమంది, ఇక్కడ పాల్వంచ కేంద్రంగా ఆంధ్ర ఉద్యోగులు నివాసం ఉన్నారు. ఎక్కడ నివాసం ఉన్నారు ఆంధ్ర ఉద్యోగులు? పాల్వంచ కేంద్రంగా ఆంధ్ర ఉద్యోగులు నివాసం ఉన్నారు అని చెప్పి నేను మాట్లాడుతున్నాను. సార్ ఎవరు నివాసం ఉన్నారంటామండి? ఆంధ్ర ఉద్యోగులు పాల్వంచ కేంద్రంగా నివాసం ఉన్నారు. వీళ్ళ నివాసాలకు మంచినీటి పైప్ లైన్లు, మంచినీరు అనేది ఎట్లా వెళ్ళేది అంటే పైపు లైన్ల ద్వారా వెళ్ళేది. ఎట్లా వెళ్ళేది? పైప్ లైన్లు ద్వారా వీళ్ళ ఇళ్ళకి నీళ్లు పోయేది. అయితే ఇట్లా నీళ్లు వెళుతూ ఉంటే మనోళ్ళు ఏం చేసారు అంటే ఆంధ్ర వాళ్ళ నివాసాన్ని వ్యతిరేకిస్తూ ఈ మంచినీటి పైప్ లైన్లు ఉంటాయి కదా, వీటిని ఏం చేసారు మనోళ్ళు? ధ్వంసం చేసారు. చట్ మీరు ఇది ఉండనే ఉండొద్దురా అంటే మన నీళ్ళు తాగుతాం, అది తాగుతాం, ఇది తాగుతాం అంటే నడువురేని వచ్చి ఇంత మంచినీటి పైప్ లైన్లను ధ్వంసం చేసిర్రు అని చెప్తున్నా. ఏడ ధ్వంసం చేసిర్రు అని చెప్తున్నా, ఈడనే మంచినీటి పైప్ లైన్లను ధ్వంసం చేసిర్రు జనవరి 12 తారీఖు నాడు అని చెప్తున్నాను. ఓకేనా. నెక్స్ట్, కాజీపేట నుంచి విజయవాడ వరకు 397 డోన్ ప్యాసింజర్ అనేది వెళ్తుంది. ఏమంటున్నామండి? ఇంకొక ముచ్చట ఇక్కడ రాస్తాను చూడుర్రి. ఈ యొక్క కాజీపేట నుండి మంచిగా రాయాలి కదా, ఎట్లా పడితే అట్లా రాయొద్దు కదా. రైట్, ఏమంటాం సార్? కాజీపేట టు విజయవాడ, కాజీపేట నుంచి విజయవాడ వెళ్ళే ప్యాసింజర్ రైలును నిలిపివేశారు. దేన్ని నిలిపేశారు అంటున్నామంటే ప్యాసింజర్ రైలును నిలిపివేశారు. రైట్, కాజీపేట నుంచి విజయవాడ వెళ్ళేటువంటి ప్యాసింజర్ రైలును నిలిపివేయడం జరిగింది అంటున్నాం. ఇవన్నీ ఎన్నడు జరిగినాయి అంటే జనవరి 12 తారీఖు నాడు జరిగినటువంటి సంఘటనలు అధ్యక్ష. ఎన్నడు జరిగినటువంటి సంఘటనలు అధ్యక్ష? ఇవన్నీ జనవరి 12 తారీఖు నాడు జరిగినటువంటి సంఘటనలు. ఇవిగా మనం గుర్తించడం జరుగుతూ ఉన్నది అని చెప్తున్నాం. నెక్స్ట్ ఇక పోతే అధ్యక్ష మరొక్క ముచ్చట కూడా చెప్పాలి నేను. అదేమిటి అంటే ఇక జనవరి 12 అయిపోయింది, ఇప్పుడు జనవరి 13 తారీఖు. ఎంత అంటామంటే 1969 జనవరి 13వ తేదీన ఏం ఏర్పాటైంది అంటే తెలంగాణ పరిరక్షణల కమిటీ అనేది ఏర్పాటు అవ్వడం జరిగింది. ఏం ఏర్పాటైంది అధ్యక్ష? తెలంగాణ పరిరక్షణల కమిటీ అనేది ఏర్పాటు అవ్వడం జరిగింది. మరి ఈ తెలంగాణ పరిరక్షణల కమిటీని ఎవరు ఏర్పాటు చేసినారు? తెలంగాణ పరిరక్షణల కమిటీని ఎవరు ఏర్పాటు చేసినారు అంటే దీని యొక్క స్థాపకుడిగా మనం ఎవరిని పేర్కొంటాం? తెలంగాణ పరిరక్షణల కమిటీ యొక్క స్థాపకుడిగా మనం ఎవరిని పేర్కొంటున్నామంటే కాటం లక్ష్మీనారాయణ గారిని. ఎవరిని అంటున్నామండి? కాటం లక్ష్మీనారాయణ గారు తెలంగాణ పరిరక్షణల కమిటీని ఏర్పాటు చేయడం జరిగినది అని చెప్తున్నాం. సార్ ఎవరు ఏర్పాటు చేసినారు అంటున్నామండి? కాటం లక్ష్మీనారాయణ గారు తెలంగాణ పరిరక్షణల కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరు ఏర్పాటు చేశారు? కాటము లక్ష్మీనారాయణ గారు దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆయనకు సహకరించినటువంటి వ్యక్తులు ఎవరు? మరి ఆయనకు సహకరించినటువంటి వ్యక్తులు ఎవరు అంటే చూడండి, ఆ రోజు ఆయనకు సహకరించినటువంటి వ్యక్తులు, అసలు ఈ ఆర్గనైజేషన్ ఎక్కడ ఏర్పాటైంది అనే ముచ్చట్ని కూడా మనం చూడాలా. మరి ఈ సమావేశం ఎక్కడ జరిగింది? ఈ సమావేశం వేదిక అని రాస్తాం. తర్వాత వీళ్ళకి సహకరించిన వ్యక్తులు రాద్దాం. వేదిక YMCA హాల్
ఏమంటామండి వైఎంసిఏ హాలు హైదరాబాద్ కేంద్రంగా ఈ కాటం లక్ష్మీనారాయణ గారు తెలంగాణ పరిరక్షణల కమిటీని ఏర్పాటు చేసినాడు. దీనికి హైదరాబాదులో ఉన్నటువంటి పుర ప్రముఖులంతా ఎవరంటున్నామండి, హైదరాబాదులో ఉన్నటువంటి పుర ప్రముఖులు అంతా ప్రముఖులంతా ఈ సమావేశానికి హాజరవ్వడం జరిగినది అంటున్నా. హైదరాబాద్ ప్రాంత పుర ప్రముఖులు అందరూ ఈ సమావేశానికి హాజరవ్వడం జరిగినది అని చెప్తున్నాం. మరి ఈయనకు మద్దతు తెలిపినటువంటి వ్యక్తులు, ఈయన ఏర్పాటు చేయడానికి మద్దతు పలికినటువంటి వ్యక్తులు ఎవరు అనే ముచ్చట్లను కూడా ఇక్కడ మనం చూద్దాం. ఎవరట అంటే సల్లావుద్దీన్ ఓవైసీ, ఏం పేరు అంటామండి, సల్లావుద్దీన్ ఓవైసీ గారు. ఓకే, నెక్స్ట్ సంతపురి రఘువీరారావు గారు. ఏం పేరు అంటామండి, సంతపురి రఘువీరారావు గారు. ఏం పేరు అంటామండి, సంతపురి రఘువీరారావు గారు. నెక్స్ట్ మరొక ఆయన పేరు ఈవి పద్మనాభం గారు. ఏం పేరు అంటామండి, ఈవి పద్మనాభం గారు. నెక్స్ట్ ఇంకెవరంటే ఈయనకు సపోర్ట్ చేసినటువంటి వ్యక్తులు జాకీర్ హుస్సేన్ మాధవరావు గారు. ఎవరంటున్నామండి, జాకీర్ హుస్సేన్. జాకీర్ హుస్సేన్. నెక్స్ట్ మాధవరావు గారు. ఏం పేరంటే జాకీర్ హుస్సేన్ గారు, మాధవరావు గారు. ఓకే, మరియు మహాదేవ్ సింగ్ గారు. ఇంకేం పేరంటామండి, మహాదేవ్ సింగ్. సార్ ఏం పేరు సార్, మహాదేవ్ సింగ్ గారు. వీళ్ళంతా ఈయనకు సహకరించినటువంటి వ్యక్తులు. ఇందులో మహాదేవ్ సింగ్ సోషలిస్టు పార్టీ నాయకుడు. మహాదేవ్ సింగ్ అనిపిస్తుండా, ఈయన ఏ పార్టీ నాయకుడు అంటున్నా, సోషలిస్టు పార్టీ నాయకుడు అని చెప్తున్నా. ఎవరు, మహాదేవ్ సింగ్ గారు సోషలిస్ట్ పార్టీ నాయకుడు. ఈవి పద్మనాభం గారు, ఈయన హైదరాబాద్ యొక్క మాజీ కార్పొరేటర్. హైదరాబాద్ యొక్క మాజీ కార్పొరేటర్గా వర్క్ చేసిండు ఈవి పద్మనాభం. ఇదే ఈవి పద్మనాభం గారు అంటే రిపోర్టర్, జర్నలిస్టుగా కూడా వర్క్ చేసిండు. ఎలా వర్క్ చేసిండు అంటున్నా, జర్నలిస్టుగా కూడా వర్క్ చేయడం జరిగింది అంటున్నాం. ఎలా వర్క్ చేసిండు అంటున్నా, జర్నలిస్టుగా కూడా ఇతడు వర్క్ చేయడం జరిగినది అని చెప్తున్నాం. సంతపురి రఘువీరారావు, ఈయన కూడా జర్నలిస్టుగా వర్క్ చేశాడు అని చెప్తున్నాం. సలావుద్దీన్ ఓవైసీ, తర్వాత ఈయన మన దగ్గర వచ్చినటువంటి ఏఎంఐఎం పార్టీని లీడ్ చేసినటువంటి నాయకుడు ఎవరు అంటున్నా, సలావుద్దీన్ ఓవైసీ. ఇప్పుడు మీకు ఇక్కడ నేను ఒక వ్యక్తిని పరిచయం చేస్తున్నా, ఈవి పద్మనాభం. ఏం పేరు అంటామని, ఈవి పద్మనాభన్ అని చెప్పి పిలుస్తున్నా. ఈవి పద్మనాభం యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే, రైట్, ఈవి పద్మనాభం గారి యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే, ఈయన హైదరాబాద్లో ఎక్స్ కార్పొరేటర్గా పనిచేశాడు. హైదరాబాద్ యొక్క ఎక్స్ కార్పొరేటర్గా పనిచేశాడు. ఎవరు పనిచేశారు అంటున్నా, ఈవి పద్మనాభం గారు ఎక్స్ కార్పొరేటర్గా పనిచేశాడు. మరి ఇదే ఈవి పద్మనాభం గారు ఒక పత్రికను తీసుకొచ్చిండు, దాని పేరే ఫ్లాష్ అండ్ ఫెలోమ్యాన్. ఏమంటామండి, ఫ్లాష్ అండ్ ఫెలోమ్యాన్ అనే పత్రికను కూడా ఈయన నడిపించడం జరిగినది అని చెప్తున్నాం. ఏ పత్రికను నడిపించినాడు అంటున్నామండి, ఫ్లాష్ అండ్ ఫెలోమ్యాన్ అనే పత్రికను కూడా ఈవి పద్మనాభం గారు నడిపించడం జరిగినది అని చెప్తున్నాం. నెక్స్ట్, ఇదే ఈవి పద్మనాభం గారు మలిదశ ఉద్యమంలో కూడా పాల్గొన్నాడు. ఏ ఉద్యమంలో పాల్గొన్నాడు, మలిదశ ఉద్యమంలో కూడా ఈయన పాల్గొన్నాడు. ఎవరు, ఈవి పద్మనాభం.
మరి మలిదశ ఉద్యమంలో పాల్గొన్నాడు. దానిలో భాగంగానే తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ ఏమంటున్నామండి, తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ అనేది ఏర్పాటైంది. ఏం ఏర్పాటైంది అంటున్నా, తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ అనేది ఏర్పాటైంది. ఆ తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ యొక్క ఫౌండర్గా కూడా ఇతన్ని పేర్కొనవచ్చు. దేని యొక్క ఫౌండర్ అంటున్న, తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ యొక్క ఫౌండర్గా మనము ఈవి పద్మనాభం గారిని పేర్కొంటున్నాం. సో ఈ విధంగా మనకు ఈవి పద్మనాభం గారు ఇక్కడ కనిపిస్తున్నాడు. మరి వీళ్ళే అంతా ఇతని యొక్క సపోర్ట్ తోటే మనకేమొచ్చింది అంటే తెలంగాణ పరిరక్షణల కమిటీ అనేది రావడం జరిగినది అని చెప్తున్నాం. ఏమొచ్చింది సార్, తెలంగాణ పరిరక్షణల కమిటీ అనేది వచ్చింది అంటున్నాం. మరి దీన్ని తీసుకొచ్చింది ఎవరు, కాటం లక్ష్మీ నారాయణ. ఏమంటామండి, తెలంగాణ పరిరక్షణల కమిటీ ఎవరు ఏర్పాటు చేసినారు అంటే కాటం లక్ష్మీనారాయణ గారు ఏర్పాటు చేసినారు. మరి దీని యొక్క ప్రత్యేకత ఏమిటి? కాటం లక్ష్మీనారాయణ గారు దీన్ని ఏర్పాటు చేస్తే దీని యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే తెలంగాణ అభివృద్ధి ముల్కీ నిబంధనల పరిశీలన, తెలంగాణ ప్రాంత అభివృద్ధి ముల్కీ నిబంధనల పరిశీలన గురించి ఇది అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. దేని గురించి అబ్జర్వ్ చేస్తుంది, తెలంగాణ ప్రాంత అభివృద్ధి ముల్కీ నిబంధనల పరిశీలన గురించి ఇది తెలియజెప్పడం జరుగుతుంది అని చెప్తున్నాం. సో ఈ విధంగా మనకేమొచ్చింది అంటే ఈ తెలంగాణ పరిరక్షణల కమిటీ అనేది జనవరి 13 తారీఖు నాడు మనకు ఏర్పాటు అవ్వడం జరిగినది అని చెప్తున్నాం. ఓకే రైట్. ఇలా మనకి ఇట్లాంటి ఆర్గనైజేషన్స్ అనేటివి ఏర్పాటైనవి. మరి ఈ క్రమంలో తెలంగాణ ప్రాంతంలో వచ్చినటువంటి నినాదాలు ఏమిటి అంటే జనవరి 12, 13 తేదీల్లో తెలంగాణ ప్రాంతంలో వచ్చినటువంటి నినాదాలు, జనవరి 12, 13 తేదీల్లో తెలంగాణ ప్రాంతంలో వచ్చినటువంటి నినాదాలు ఏమిటి అన్నప్పుడు ఒకటి రైట్ చూడండి. ఒక నినాదం ఏమిటి అంటే రైట్ తెలంగాణ షేర్ ఆంధ్ర చోర్. ఈ సందర్భంగా వచ్చినటువంటి నినాదం ఏమిటి అంటే తెలంగాణ షేర్ ఆంధ్ర చోర్. ఏమంటామండి, తెలంగాణ షేర్ ఆంధ్ర చోర్ అనే నినాదం రావడం జరిగినది అంటున్నాం. సరే ఏం నినాదం వచ్చినది అంటున్నామండి, తెలంగాణ షేర్ ఆంధ్ర చోర్ అనే నినాదం ఇక్కడ వచ్చినది అని చెప్తున్నాం. ఓకే నెక్స్ట్ వద్దురా బాబు ఆంధ్ర పొత్తు. రెండో నినాదం వద్దురా బాబు ఆంధ్ర పొత్తు, వద్దురా బాబు ఆంధ్ర పొత్తు అని చెప్పి మరొక్క నినాదం కూడా వచ్చినది, తెలంగాణ షేర్ ఆంధ్ర చోర్ అనే నినాదం వచ్చినది. వద్దురా బాబు ఆంధ్ర పొత్తు అనే నినాదం కూడా మనకి ఇక్కడ రావడం జరిగినది అంటున్నాం. రవీంద్రనాథ్ గారి యొక్క నిరాహార దీక్ష పట్ల విద్యార్థి సంఘాలు పూర్తి స్థాయి మద్దతును తెలియపినాయి అని చెప్పి నేను మాట్లాడుతున్నా. ఓకేనా, తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు నిద్రమత్తును వీడి ఈ యొక్క ఉద్యమం కోసం పోరాటం చేయాలి అని చెప్పినారు. తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు నిద్రమత్తును వీడాలి అని చెప్పి నిద్రమత్తును వీడాలి అని చెప్పి తెలంగాణ ఎమ్మెల్యేలు నిద్రమత్తును వీడాలి అని చెప్పి వీళ్ళు ఒక స్లోగన్ ఇవ్వడం జరిగినది విద్యార్థి సంఘాలు. ఈ నినాదాలు ఎప్పుడెప్పుడు వచ్చినాయి అంటే జనవరి 12, 13 తేదీలల్లా ఈ నినాదాలు అనేటివి కనిపించడం జరుగుతూ ఉంది అని చెప్తున్నాం. ఓకే సో ఈ విధంగా మనకు ఈ నినాదాలు అనేటివి రావడం జరిగినది అని చెప్పి నేను మాట్లాడుతూ ఉన్నాం. మరి జనవరి 13 తారీఖు నాడు వైవి కృష్ణారావు అనే ఒక కమ్యూనిస్టు నాయకుడు
ఎవరంటామండి? వైవి కృష్ణారావు అనే వ్యక్తి కమ్యూనిస్టు నాయకుడిగా పేర్కొంటా ఉన్నాం. జనవరి 13 తారీఖు. ఎన్ని తారీఖు అధ్యక్ష? జనవరి 13 తారీఖు. వైవి కృష్ణారావు ఏం పేరు అంటామండి? వైవి కృష్ణారావు అనే ఒక సిపిఐ పార్టీకి చెందినటువంటి నాయకుడు. ఏ పార్టీకి చెందినటువంటి నాయకుడు? సిపిఐ పార్టీకి చెందినటువంటి వ్యక్తి వైవి కృష్ణారావు గారు ఏమన్నారు అంటే, రైట్, వైవి కృష్ణారావు గారు సిపిఐ పార్టీకి చెందినటువంటి నాయకుడు. ఈయన మాట్లాడుతూ ఏమన్నాడు అంటే, రైట్, ఏమన్నాడు సార్ వైవి కృష్ణారావు? ముఖ్యమంత్రి గారికి ఒక వినతి పత్రం ఇచ్చినాడు. సీఎం గారు అఖిల పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయండి. ఏమన్నాడండి? అఖిల పక్ష సమావేశమును ఏర్పాటు చేయండి అని చెప్పి పేర్కొన్నాడు. దేన్ని ఏర్పాటు చేయమన్నాడండి? అఖిలపక్ష సమావేశంను ఏర్పాటు చేయాలి అని చెప్పి ఆయన కోరడం జరిగినది. ఎందుకొరకు అఖిలపక్ష సమావేశం అని నేను అడిగినాను. తెలంగాణ పరిరక్షణలను పరిశీలించడం కోసం. ఏమంటామని? తెలంగాణ పరిరక్షణలను, తెలంగాణ రక్షణల అమలును డిమాండ్ చేస్తూ, తెలంగాణ రక్షణల అమలు కోసం ఏం చేయాలి? అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలి అని చెప్పి పిలుపునిచ్చినటువంటి వ్యక్తి ఎవరు అంటే వైవి కృష్ణారావు గారు పిలుపునివ్వడం జరిగినది అని చెప్తున్నాం. ఎన్నడిదంతా? జనవరి 13 తారీఖు నాడు ఈ ఘటనలు జరిగినాయి. అంటే జనవరి 11, 12 తారీఖు నాడేమో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘాలు సర్వసభ్య సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాయి. జనవరి 12 తారీఖు నాడు ఈ విద్యార్థి సంఘాల సర్వసభ్య సమావేశంలో చీలికలు వచ్చినాయి. దాని ఫలితంగా 2 ఆర్గనైజేషన్లు అనేటివి ఏర్పాటు అవ్వడం జరిగింది. దాంట్లో ఒకటేమో తెలంగాణ పరిరక్షణల సమితి, మరొకటేమో తెలంగాణ పరిరక్షణల కమిటీ అని చెప్పి పిలుస్తున్నా. తెలంగాణ విద్యార్థి కార్యాచరణ సమితి. జనవరి 13 తారీఖు నాడు మరొక ఆర్గనైజేషన్ వచ్చింది. దాని పేరే తెలంగాణ పరిరక్షణల కమిటీ అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాం. ఏమంటామండి? తెలంగాణ పరిరక్షణల కమిటీ అని చెప్పి కూడా మనం మాట్లాడుతూ ఉన్నాం. మరి ఈ తెలంగాణ పరిరక్షణల కమిటీని ఏర్పాటు చేయడానికి ప్రధాన కారకులు ఈవి పద్మనాభం గారు అనే విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలా. ఆయన తర్వాత అంటే ఆయన యొక్క ప్రోత్సాహంతో కాటం లక్ష్మీనారాయణ గారు దీన్ని ఏర్పాటు చేసినారనే ముచ్చట్ను కూడా మీరు జర యాది పెట్టుకోవాలి అని నేను చెప్తా ఉన్నా. ఓకే, నెక్స్ట్ ఇకపోతే 1969 జనవరి 15వ తేదీ. ఏమంటున్నామండి? 1969 జనవరి 15వ తేదీ ఏం జరిగింది అంటే, కోదాడ ప్రాంతంలో కానీ ఖమ్మం ప్రాంతంలో కానీ యొక్క ప్రజా సౌకర్యాల నిమిత్తం ఏర్పాటు చేయనటువంటి ప్రభుత్వ బస్సులను నిలిపివేయడం జరిగింది. ఎన్నడూ? జనవరి 15 తారీఖు. రవే నాడు ఏం జరిగింది అంటే, జనవరి 15 తారీఖు నాడు ఎక్కడెక్కడ అంటున్నా నేను, కోదాడ తీసుకుపోతున్నాడు సన్నాసి. కోదాడ, ఖమ్మం, ఎక్కడికి అంటున్నామండి? ఖమ్మం. ఈ ప్రాంతాలలో ఏం జరిగినది అంటే, కోదాడ ఖమ్మం ప్రాంతాలలో బస్సులను నిలిపివేశారు. ఏం చేసినారు అధ్యక్ష? బస్సులను నిలిపివేయడం జరిగింది. అది ఎక్కడ నిలిపేసారు? కోదాడ ఖమ్మం ప్రాంతాల్లో వీళ్ళు బస్సులను నిలిపివేసారు. ఒక బస్సులనే ఆపేర్రా బై. ఏం చేస్తారంటే, అప్పట్లో సమాచారం చేరవేయడానికి ఉంటాయి కదా, సమాచారం చేరవేయడానికి ఏముంటాయి రా రవి? యొక్క ప్రజా టెలిఫోన్ సౌకర్యం ఉండే, తెలుసా నీకు రవి? టెలిఫోన్ సంస్థ ఎస్టీడీలు ఉండే. ఆ ప్రజా టెలిఫోన్ సౌకర్యాలను ఏం చేసిరట అంటే, వీళ్ళు ఈ టవర్లు ఉంటాయి కదా, ఆ వైర్ కేబుల్ కానీ టవర్లు కానీ ఈ కేబుల్లను ఏం చేసిరట అంటే వీళ్ళు ధ్వంసం చేసిర్రు అంటున్నాం. వేటిని ధ్వంసం చేసిర్రు? కేబుల్ వైర్లను ఇప్పుడు వీళ్ళు డిస్ట్రాయ్ చేశారు. ఎన్నటి ధ్వంసం చేసిర్రు అంటున్నా? జనవరి 15 తారీఖు నాడు అని చెప్తున్నాను. టెలిఫోన్ లైన్లను కానీ టెలిగ్రాఫ్ లైన్లను కానీ వీళ్ళు ధ్వంసం చేసినారు.
కమ్యూనికేషన్ అనేది హైదరాబాద్కి జిల్లాలకు లేకుండా చేశారు. ఓకే రైట్. ఇకపోతే కొంతమంది ఉద్యమకారులు కొత్తగూడెం థర్మల్ పవర్ ప్లాంట్ దగ్గర ఎవరు ఉంటారంటే ఇంజనీర్ ఉంటాడు. ఆ ఇంజనీర్ దగ్గర డామినేషన్ చేస్తాడు. ఆ ఆంధ్రోడు ఆ దగ్గరికి కానీ చుట్టూ నిలబడ్డారు. నీ సంగతి ఏంది, ఏ ఊరు అనేది అని అడిగారు ఇంజనీర్ గారిది ఏ ఊరు, ఆంధ్ర. ఏముంది సార్ మాది ఆంధ్ర. చక్కని ఇంటికి ఉన్నాడు. నడువు ఇంటికి నాడు అని ఆయన దబాయించారు. ఇట్లా దబాయించి పెద్ద ఎత్తున జనవరి 15 తారీఖు నాడు ఒక ఉద్యమం అనేది జరిగినది అని చెప్పి నేను మాట్లాడుతున్నాను. మీకు జనవరి 11 తారీఖు నాడు వరంగల్లో విద్యార్థి కార్యాచరణ సంఘం ఒక మీటింగ్ పెట్టిందని చెప్పినా కదా, మర్చిపోయారా మీరు? ఆ మీటింగ్లో ఏం మాట్లాడిరో కూడా చూడాలి మనం. ఇప్పుడు చూద్దామా వద్దాం? పోదాం, అటు సైడ్ కూడా పోదాం, ఆ అంశాలన్నింటినీ చూద్దాం. ఓకే రైట్.